నా బాధ. పాప తీసా పద. అద్దుగా తులసి ప్యాలెస్ లోపల చూడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసిరాజ్ క్రియేషన్స్. సో లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను మేమైతే ట్రిప్కి వెళ్తున్నామని. సో ఈ వీడియోలో మేము డే 1 ఆఫ్ ట్రిప్లో ఏ ప్లేసెస్ విజిట్ చేసామనేది ఈ వీడియోలో చూసేయండి. ఎక్కడికి పోతున్నాం షన్ను? ట్రిప్కా? ఏ ట్రిప్? మైసూర్ ట్రిప్పా? ఇంక ఇక్కడ కార్ అయితే వచ్చేసింది. మార్నింగ్ 5కి లేచి రెడీ అయ్యాము. 7 అయితే అయింది. ఇంకా లగేజ్ మొత్తం కూడా కార్లోకి అయితే షిఫ్ట్ చేస్తూ ఉన్నాము. ఇంకా మేము వచ్చేసి ఫస్ట్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో అందుకని పిల్లలందరం కూడా స్నానాలు చేసి బయలుదేరేసరికి లేట్ అయిపోయింది. ఇక్కడ చూడండి మా బాబు మా అమ్మకి అయితే కిస్సులు పెడతా ఉన్నాడు. ఇంకా మేము ట్రిప్కి వెళ్తున్నాం అనేసి వాడు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాడు. ఇదో ఉండు బా, ఇటు పక్క పెడతాను. ఉండు సరేమ్మా. బాయ్ షన్ను. బాయ్ షన్ను. బాయ్. ఒక్క నిమిషమ్మా. కారుణ్య బాయ్. ఇంకా మార్నింగ్ 7:15 అయితే అయింది. మేము లగేజ్ అంతా పెట్టేసుకొని స్టార్ట్ అయ్యేసరికి బెంగళూరు టు మైసూరు చాలా దగ్గరే, 145 కిలోమీటర్స్ అయితే వస్తుంది. టోటల్గా ఒక 2.5 నుంచి 3 అవర్స్ టైం అయితే పడుతుంది. పెద్ద దూరం అయితే ఏం లేదు. కారుణ్య ఎక్కడికి పోతున్నావు? ఎక్కడ పోతున్నావురా? ఎక్కడికి పోతున్నావు షన్ను? ఎందుకు పోతున్నావు? ఎగ్జామ్స్ అయిపోతే ఎవరు అడిగిండ్రు నాన్నని తీసుకుపోమని? నువ్వే అడిగినావు కదా. సరే. ఇంకా కార్ కూడా వచ్చేసి మా అన్న వాళ్ళ ఫ్రెండ్ అయితే తీసుకెళ్తున్నాము. ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళైతే కొంచెం మనకు బెటర్గా ఉంటుంది కదా అని, డ్రైవింగ్ అది బాగా చేస్తారు. ఇంకా అన్న కూడా మాకు తెలుసు అనేసి ఇంకా అన్నని అయితే తీసుకెళ్ళాము. ఇంకా పిల్లలు కూడా మార్నింగే లేచారు కాబట్టి ఎక్కిన వెంటనే కొద్దిసేపు అయితే పడుకున్నారు. ఇంకా నేను వచ్చేసి పిల్లల కోసమైనా ఉంటుంది అనేసి ఇంట్లో దోసపిండి ఉంటే దోశలు అయితే పోసుకొని వెళ్ళా. ఇంకా బాబు అయితే అవే తింటున్నాడు. పాప వచ్చేసి మంచిగా నిద్రపోతూ ఉంది. ఎప్పుడు రాలేనా మనం? ఫస్ట్ టైం లేదు నాన్న, ఫస్ట్ టైం. ఇది గుడికి ఎంట్రన్స్ లా ఉంది. రంగబావ స్వామి, రంగనాథ స్వామి, రంగబావ స్వామి. రంగబావ కాదు, రంగనాథ. సో ఇంకా మేము రావాల్సిన టెంపుల్ అయితే వచ్చింది. మేము బెంగళూరు టు మైసూరు వెళ్ళే రూట్లోనే శ్రీరంగపట్నం అయితే ఉంది, అంటే రంగనాథ స్వామి టెంపుల్. సో అక్కడికైతే ఫస్ట్ వెళ్తున్నాము. ఇప్పటి వరకు అయితే వెళ్ళలేదు, ఫస్ట్ టైం ఈ టెంపుల్కి కూడా రావడము. సో టెంపుల్ అయితే చాలా బాగుంది. ఆ టెంపుల్ని కూడా చూపిస్తాను చూడండి ఈ వీడియోలో.
ఊరికి అవి కూడా సేఫ్ సైడ్ అన్ని ఫస్ట్ టైం కదా లేదు. చిన్న తెచ్చా ఇంకా టెంపుల్లోకి రాగానే ఇక్కడ స్టార్టింగ్లోనే ఇట్లా చిన్న చిన్న టాయ్స్ స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా కొంచెం కొన్ని ఐటమ్స్ వచ్చేసి రియల్గా వుడ్తో చేసినవంట. చూడడానికి చాలా బాగున్నాయి. కొన్ని పీసెస్ అయితే మనము రేర్గా చూస్తాము, చాలా అథెంటిక్గా అనిపించాయి ఆ పీసెస్ కూడా. ఇంక ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనము స్లిప్పర్స్ అవి పెట్టుకోవడానికి ఒక బ్యాగ్ అయితే ఇస్తున్నారు. ఆ బ్యాగ్లో పెట్టేసి వాళ్ళకి ఇస్తే మనం టెంపుల్లో నుంచి వచ్చినాకైతే తీసేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్. ఇంకా డే 1లో కూడా మేము మోస్ట్లీ టెంపుల్స్ అయితే అయిపించుకుందాం అనుకున్నాము. నెక్స్ట్ డే తర్వాత అవి కొంచెం పిల్లలకి ఎంజాయ్ ఉండేలాగా చూద్దాం అనేసి. సో ఫస్ట్ డేలో మొత్తం టెంపుల్స్ అయితే విజిట్ చేసాము. అందుకే పాపకు వచ్చేసి టెంపుల్స్ కదా కొంచెం ట్రెడిషన్గా ఉంటుందని ఈ డ్రెస్ అయితే వేశాను. ఇంక బాబుకు కూడా ఇక్కడ నామాలు అయితే పెట్టించుకొని లోపలికి అయితే బయలుదేరాము. ఏం చెడు దాచును ఎందుకు రానా ఇది కదా ఇక్కడే. ఇంకా టెంపుల్ బయట నుంచి కూడా క్యూ అయితే ఉంది. యాక్చువల్గా ఇక్కడ స్పెషల్ దర్శనం కూడా ఉంది 100 రూపీస్తో. మేము బయట క్రౌడ్ పెద్దగా ఏం లేదు కదా అని చెప్పేసి నార్మల్ లైన్లోకి అయితే వెళ్ళాము. బట్ ఇక్కడికి వెళ్ళాక తెలిసింది ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. సో కంప్లీట్గా మాకు 1.5 hour టైం దాకా అయితే పట్టింది రంగనాథ స్వామి టెంపుల్లోనే. ఇంత క్రౌడ్ ఉంది అనుకోనింటే మేము 100 రూపీస్ దానికి వెళ్ళుండే వాళ్ళం. పిల్లలతోటి కొంచెం ఈజీగా ఉండింది. మేడం కొనుక్కోవద్దు, జస్ట్ చూడండి మేడం. నేను నచ్చమంటే తీసుకొని వచ్చి 4 మేడం చూడు. ఇంక ఇక్కడ దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చాము. ఇంక ఇవి రంగనాథ స్వామివి కొన్ని విగ్రహాలు అయితే ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. సేమ్ ఇక్కడ ఎలా ఉందో అలాగే ఉంది లోపల స్వామి విగ్రహం కూడా చాలా బాగుంది చూడటానికి. లైట్ వస్తే తిరుగుతుంది. నువ్వు సరిగా ఆడాలి రే. ఇంకా ఎక్కడికి వచ్చినా కూడా ఏదో ఒక టాయ్ అయితే ఇప్పించాలి బాబుకు. ఏదో ఒకటి అడుగుతూ ఉంటాడు. ఇంట్లో ఎన్ని ఉన్నా సరే మళ్ళీ కూడా కొంటూనే ఉంటాడు. కొత్తది కనిపిస్తే చాలు. పాప అయితే ఏం అడగట్లేదు కదా, దానికైతే కొనివ్వట్లేదు. ఇంకా బాబుకైతే ఒక టాయ్ కొనిచ్చేసి మేమైతే ఇంక ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. సో టోటల్గా దర్శనానికి 1.5 hour అయితే టైం పట్టింది. కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉండటం వల్ల. ఎందుకంటే క్రిస్మస్ హాలిడేస్, న్యూ ఇయర్ హాలిడేస్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో క్రౌడ్ అయితే ఎక్కువగానే ఉంది. ఇంకా దర్శనం చేసుకున్నాకే టిఫిన్ తిందామనేసి మేమైతే బ్రేక్ఫాస్ట్ చేయలేదు. 11:30 అయితే అయింది టైం. ఇంక ఇక్కడ హోటల్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే ఆగాము. మరి ఎందుకు పెట్టుకుని వచ్చాయడా? అక్కడ చూడు కారు, చూడు ఇక్కడ చూడు కారు కారు.
ఓకే. ఇంక ఇక్కడ పిల్లలకైతే కొన్ని పిక్స్ అయితే తీస్తున్నాడు మా హస్బెండ్. ఈ హోటల్ నేమ్ వచ్చేసి దక్షిణ్ రుచి అంట. టేస్ట్ చాలా బాగుంది. అంటే శ్రీరంగపట్నం నుంచి మనం మైసూర్కి వెళ్ళే రూట్లో అయితే ఈ హోటల్ ఉంది. సో ఎవరైనా వెళ్ళే వాళ్ళైతే టేస్ట్ ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి టిఫిన్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి చూడు, ఇంకా దగ్గరలో ఏమన్నా ఉన్నాయి పోయే రూట్ లోనే రాజు. ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్గా సెకండ్ చాముండేశ్వరి టెంపుల్కి అయితే వచ్చాము. మైసూర్లో ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్. ఏమంటే మనకు బెంగళూరు నుంచి డిస్టెన్స్ తక్కువగానే ఉంటుంది మైసూరు. సో పిల్లలు కూడా పెద్ద ఇబ్బంది అయితే పెట్టలేదు. 3 hours జర్నీనే కదా, వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. అసలు మైసూర్లో ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. అది హాలిడేస్ టైం కదా, సో పిల్లలు కానీ, కాలేజెస్ పిల్లలు కానీ, స్కూల్ పిల్లలు కానీ, సో వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. చాలా ఇబ్బంది అనిపించింది పిల్లలతోటి. జస్ట్ వ్యూ అదా, అది ఒక వ్యూ పాయింట్. అది లెఫ్ట్ చూపిస్తాను కదా. ఓకే. ఇంకా చాముండేశ్వరి టెంపుల్ కూడా హిల్స్ అన్నమాట. మనము తిరుమల కొండ ఎక్కుతాం కదా, అట్లా మలుపులు మలుపులు అలాగే ఉంటుంది ఇది కూడా. ఇంకా క్రౌడ్ కూడా చాలానే ఉంది. మీకు ఇక్కడ కార్స్ చూస్తుంటే అర్థమవుతుంది. కార్లో వెళ్ళటం కంటే నడుస్తూనే ఫాస్ట్గా వెళ్తామేమో, అలా ఉంది అక్కడ కార్స్ లైన్. ఇంకా కొంతమంది వచ్చేసి బయట అక్కడే సైడ్కు పార్కింగ్ చేసి నడుచుకుంటూ అయితే వెళ్తున్నారు. ఒక 1 kilometer 1.5 kilometer అయితే పిల్లలు లేకుండా నడవచ్చు అనేసి వాళ్ళైతే నడుస్తూ వెళ్తున్నారు. ఇంకా మేమైతే కార్ పార్కింగ్ చేసుకొని మేము కూడా నడుస్తూ అయితే వెళ్తున్నాము. క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఎండగా అయితే ఏం లేదు, కానీ క్రౌడ్ ఎక్కువగా ఉండటం వల్ల పిల్లలతోటి టెంపుల్ లోపల క్యూ లైన్లో చాలా అయితే ఇబ్బంది పడ్డాము. అసలు 2 hours దాకా టైం పట్టింది చాముండేశ్వరి టెంపుల్లో. అబ్బా ఏం క్రౌడ్ రా నాయన. చూడండి క్రౌడ్ అయితే ఎంతగా ఉందో. ఇంకా మేము కూడా స్పెషల్ దర్శనం అంటే 100 rupees అయితే ఉంది. సో దానికి వెళ్ళాము. దానికి వెళ్తేనే 2 hours టైం అయితే పట్టింది. సో ఇక్కడ కనిపించేది మొత్తం కూడా స్పెషల్ దర్శనం వాళ్ళది క్యూ లైన్. ఇంకా నార్మల్ దానికి వెళ్తే ఇంకో 1.5 hour టైం ఎక్కువగానే పడుతుంది. మాకైతే స్పెషల్ దర్శనంలోనే 2 hours దాకా టైం పట్టింది. సో చాలా ఇబ్బంది అయితే పడ్డాం పిల్లలతోటి. పాప అయితే నిద్రపోయింది, బాబు అయితే అక్కడ ఉండలేడు కదా అంత క్రౌడ్లో, అందుకు చాలా ఇబ్బంది అయితే పడ్డాడు. ఇంకా పాప ఏమో చిన్నది కదా, సో దాన్ని అయితే ఎత్తుకుంటే మంచిగా నిద్రపోయింది. బట్ బాబు అయితే అలా కాదు కదా, సో క్రౌడ్ ఎక్కువగా ఉన్నది. ఇంకా వాడు ఎంజాయ్ చేసే ప్లేసెస్ అయితే బాగుంటాడు, కానీ ఇలాంటి టెంపుల్స్కి తీసుకొని వస్తే చాలా ఇబ్బంది పెడతాడు మమ్మల్ని అయితే మెయిన్. కారుణ్య చూడు లైన్ లో ఉంటాడు. ఇంకా ఇక్కడ దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత కొన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే చూస్తా ఉన్నాము. ఇంకా బాబు కూడా మళ్ళీ టాయ్స్ అయితే అడుగుతున్నాడు. ఏదైనా ఒక చోట టాయ్ కొనిచ్చామంటే ఇంక ఇదే లాస్ట్, ఇంకా అడగను అంటాడు. మళ్ళీ ఇంకో చోటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకోటి అయితే అడుగుతా ఉంటాడు. సో తప్పదు, కొన్ని ఫ్లోలో అట్లా కొనివ్వాల్సిందే అవుతా ఉంది. ఇంకా ఏది కొనుక్కున్నా కూడా 1-2 days అంతే. ఇంకా మళ్ళీ దాని అయితే పక్కన పెట్టేస్తారు. మళ్ళీ ఇంకొకటి అయితే కావాలంటా ఉంటారు.
ఇంకా ఇది వచ్చేసి ఒక వ్యూ పాయింట్. మైసూర్ అంటే చాముండేశ్వరి టెంపుల్ నుంచి మనం రిటర్న్ వచ్చేటప్పుడు ఒక లెఫ్ట్ సైడ్ అయితే ఇది వ్యూ పాయింట్ ఉంటుంది. మనము వెహికల్లో వెళ్తేనే ఇక్కడ ఆగగలము, బస్సులో వెళ్తే ఇక్కడైతే స్టాపింగ్ లేదు. ఇంకా ఈ వ్యూ చూడటానికి కూడా ఇక్కడ టెలిస్కోపిక్ వ్యూ అయితే ఉంది. సో దానికి సమ్ అమౌంట్ 100 రూపీస్ పర్సన్కి ఎంతో అమౌంట్ అయితే ఉంది. అలా లేకుంటే నార్మల్గా కింది నుంచి కూడా ఇలా వ్యూ చూడొచ్చు. టోటల్ మైసూర్ అంతా కూడా మనకి చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇలా చూడాలంటే మనం అమౌంట్ అయితే పే చేయాలి. సో మేమైతే అమౌంట్ ఏం పే చేయకుండా నార్మల్గానే అయితే చూసి వచ్చాము. ఇంకా అంతే, డే 1 మేము ఆ 2 టెంపుల్స్ చూసేసరికి బాగా అలసిపోయాము. ఎందుకంటే సగం జర్నీ అయితే ఉంది కదా మాకి. ఇంకా అలాగే పిల్లలతోటి వెళ్తున్నాం కదా, వాళ్ళ ఫుడ్ కోసం అలా ఆగడంలో కొంచెం టైం అయితే ఎక్కువగానే పడుతుంది. సో ఇంకా మేము ఈవినింగ్ వచ్చేసి రూమ్ తీసుకున్నాము. ఆ రూమ్ ఏం తీసుకున్నాం అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇంకా ఆ రోజు ఈవినింగ్ మేము కొంచెం ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ ఇలా బయటకి అయితే వచ్చాము. మనకి మైసూర్ ప్యాలెస్కి వచ్చేసి ఈవినింగ్ టైం లైట్ షో అయితే ఉంటుంది. సో అది చూద్దాం అనేసి అలా ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ బయటకి అయితే వచ్చాను. సో అది వీడియో కూడా వస్తుంది చూడండి. అయితే ఇక్కడే ప్యాలెస్ ఉంది, అక్వేరియం ఉంది, అదే నా బాధ. పాప తీసా పద. అద్దుగా తులసి ప్యాలెస్ లోపల చూడు. సో చూసారుగా మైసూర్ ప్యాలెస్ లైటింగ్స్ అయితే చాలా బాగుంది చూడడానికి. అసలు లైవ్లో చూస్తుంటే అసలు చాలా అంటే చాలా బాగుంది. సో విజిట్ చేయాల్సిందే మైసూర్ ప్యాలెస్ని. ఇంకా నార్మల్గా డే టైంలో కంటే నైట్ టైము ఈ లైటింగ్స్తో చాలా బాగుంటుంది. ఇంకా అక్కడ నుంచి ఇక్కడ దేవరాజ మార్కెట్ అని ఒక మార్కెట్ అయితే ఉంది మైసూర్లో. ఇదంతా కూడా షాపింగ్ కోసము. సో అక్కడ మైసూర్ పాక్ అనేది ఫేమస్ అంట. ఈ షాప్లో గురు స్వీట్స్ వచ్చేసి షాప్ పేరు. సో అక్కడ మైసూర్ పాక్ తీసుకుందాం అనేసి ఇక్కడికైతే వచ్చాము. అంటే ఈ షాపే ఎందుకు ఫేమస్ అంటే మైసూర్ ప్యాలెస్లో ఫస్ట్ టైం మైసూర్ పాక్ అనేది ఈ షాప్ వాళ్ళ పూర్వీకులు చేశారంట. సో అందుకే ఈ షాపు ఫేమస్ అని అయితే నాకు తెలిసింది. బట్ అది నిజమో కాదో ఎవరికైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఈ షాప్లో కూడా మైసూర్ పాక్కి సపరేట్ స్టాల్ అయితే పెట్టారు. రిమైనింగ్ స్వీట్స్ కానీ హాట్ కానీ ఒక సైడ్ ఉంది. మైసూర్ పాక్ స్పెషల్గా అయితే ఒక స్టాల్ పెట్టారు. దాంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. కాస్ట్ కూడా ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంది. ఒకటి 400, ఒకటి 600, ఒకటి 1000 రూపీస్ అలా డిఫరెంట్ రేంజెస్లో అయితే ఉన్నాయి. ఇంకా అక్కడే కొంచెం టేస్ట్ కూడా అయితే చేశాను. చాలా అంటే చాలా సాఫ్ట్గా అయితే ఉన్నాయి. ఇంకా కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉందనుకోండి. మేము వచ్చేసి 2 టైప్స్ అయితే తీసుకున్నాము. అవి 2 కూడా 1000 రూపీస్ దాకా అయితే పడ్డాయి. ఇంకా అక్కడ నుంచి రూమ్కి అయితే బయలుదేరాము. ఇంకా రూమ్కి వెళ్తూ మేము దారిలో అయితే డిన్నర్ తినేసి అయితే వెళ్ళాము. పిల్లలు అయితే తినలేదు, వాళ్ళైతే కార్లో పడుకొని ఉన్నారు. ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకనేసి మేమైతే తిన్నాము. పిల్లలకి నేను రూమ్కి వెళ్ళాక మ్యాగీ అయితే చేసి తినిపించాను.
సో ఇలా మా డే 1 ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేము వచ్చేసి డే 1లో 2 టెంపుల్స్ అయితే విజిట్ చేసాము. శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ ఒకటి, చాముండేశ్వరి టెంపుల్ ఒకటి. ఈ టెంపుల్స్ చూసేసరికి మేము ఫుల్ టైర్డ్ అయితే అయిపోయాము, మేము కానీ పిల్లలు కానీ. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా ఉంది. హాఫ్ అన్ అవర్ టైం పట్టే ప్రతి చోట కూడా 1 అవర్ టైం దాకా పడుతుంది. సో డే 1 ట్రిప్ అయితే ఇది. సో నెక్స్ట్ డే 2 ఏం చేసామనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి